హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నేను చాలా రోజులైంది వీడియోస్ పోస్ట్ చేయగా, మొత్తానికి ఈరోజు ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. అదేంటంటే నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను అనమాట. ఇన్ని రోజులు నేను వీసా కోసం వెయిట్ చేశాను. ఫైనల్గా వీసా వచ్చింది అండ్ ఐఎమ్ మూవింగ్ టు ఆస్ట్రేలియా. మా హస్బెండ్ అక్కడే ఉంటారు, సతీష్. సో నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను. సో ఇది వెళ్ళే రోజు అనమాట. సో నా ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అదంతా చూద్దాం అన్నట్టు నేను వీలైనంత చిన్న చిన్న క్లిప్స్ షూట్ చేశాను మీకు చూద్దామని చెప్పి. సో అండ్ ఆల్సో నేను ఏ వీసా మీద వచ్చాను, వీసా ఎలా వచ్చింది, ఎన్నిసార్లు అప్లై చేయాల్సి వచ్చింది ఏంటి అనేది నేను ఇంకో వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్నట్టు, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమయ్యాయి, ఏమేమి వీసాస్ అప్లై చేశాను నేనని. సో అది నెక్స్ట్ వీడియో చేస్తాను మోస్ట్లీ. ఇది వెళ్ళే రోజు అనమాట. ఇట్ వాజ్ వెరీ టఫ్ ఫర్ మీ. ఫస్ట్ టైం నేను పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరినీ, అంటే ఇంత దూరం ట్రావెల్ చేయడం ఒక్కదాన్ని, అంటే ఎక్కువ రోజులు ఉంటాం కదా ఫారెన్ వెళ్తే, మళ్ళీ ఎప్పటికి వస్తామో తెలీదు, సిచ్యువేషన్స్ అన్నీ మనకి ఎలా ఉంటాయో తెలీదు, ఎప్పుడు వస్తామో తెలియదు. కాబట్టి నాకు చాలా కష్టంగా అనిపించింది. వీసా వచ్చిన తర్వాత వెళ్ళే వన్ వీక్ ముందు నుండే కొంచెం హెవీగా అనిపించింది. బట్ తప్పదు, లైఫ్ హ్యాస్ టు గో ఆన్, వెళ్ళాలి. ఇది వెళ్ళే రోజు. సో దేవుడికి దండం పెట్టుకుని అందరి దగ్గర అక్షంతలు వేయించుకుని ఆశీర్వాదం తీసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ టైం వెళ్తున్నా కదా, కొంచెం అందరి బ్లెస్సింగ్స్ అలా. మా అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు అందరూ వచ్చేసారు హైదరాబాద్. ఇంకా అక్కడి నుంచి మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. నా ఫ్లైట్ 1:10కి అనమాట. సో ఒక 2.5-3 hours ముందే లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి మేము ఇంటి దగ్గర నుంచి 8:45 మేబీ అలా స్టార్ట్ అయ్యాము. మాకు దగ్గర 1 hour పడుతుంది ఎయిర్పోర్ట్కి. అందరూ వచ్చారు. మా బాబాయ్ వాళ్ళు మొత్తం కాసేపు అలా ఉండి ఫొటోస్ దిగి మొత్తానికి నన్ను సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఇది లోపలికి వచ్చేసాక అనమాట. వీళ్ళు ఏంటంటే సతీష్కి ఒక అన్న ఉన్నారనమాట, తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ కూడా విజిట్కి వచ్చి వెళ్ళిపోతున్నారు ఆస్ట్రేలియా. సో నేను ఎలాగో ఒక్కదాన్నే కదా, ఫస్ట్ టైం వెళ్తున్నాను, నేను వాళ్ళతో పాటు బుక్ చేశారు నాకు కూడా టికెట్. ఇది లోపల ఇమ్మిగ్రేషన్ చెక్ అండ్ అదంతా ఉంటుంది కదా వచ్చినప్పుడు. మాకు యాక్చువల్లీ ఫ్లైట్ 1 hour లేట్ అనమాట. సో మేము అక్కడ ఇంకా 2-3 hours వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇమ్మిగ్రేషన్ చెక్ అంతా తొందరగానే అయిపోయింది. సో నా ఫ్లైట్ ఏంటంటే హైదరాబాద్ టు బ్యాంకాక్ అండ్ బ్యాంకాక్ టు మెల్బోర్న్ అనమాట. సో హైదరాబాద్ టు బ్యాంకాక్ ఇట్స్ నియర్లీ 4.5 hours పట్టింది. కానీ ఈ ఫ్లైట్ చాలా కంజెస్టెడ్గా, అంటే లెగ్ రూమ్ చాలా చిన్నగా ఉంది, కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట. బట్ 4 hours కాబట్టి అడ్జస్ట్ అయిపోయాము. ఫుడ్ కూడా నాకు థాయ్ అంత నచ్చలేదు, టు బీ ఫ్రాంక్. స్నాక్ ఐటమ్స్ అయితే ఓకే, ఇంకా రైస్ అదంతా నేను తినలేకపోయాను. కాఫీ అవి తీసుకున్నాను. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 అలా మేము బ్యాంకాక్లో దిగాము. బ్యాంకాక్లో ఇంకా మళ్ళీ అక్కడ కూడా చెక్ ఇన్ ప్రాసెస్ ఉంటుంది కదా కొంచెం. అండ్ ఆల్సో ఫ్లైట్ దిగిన తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలాసేపు నడవాలన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా చేసుకునే లోపు మళ్ళీ నా నెక్స్ట్ ఫ్లైట్ టైం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫ్లైట్ 8:15కి అనమాట, బ్యాంకాక్ టు మెల్బోర్న్. సో ఇక్కడ ఫ్లైట్ దిగి ఇటు వచ్చి, ఇక్కడ చిన్న టన్నెల్ లాగా ఉంది అన్నమాట ట్రైన్, అక్కడ అందులో వెళ్ళి నెక్స్ట్ ఫ్లైట్కి, అంటే అక్కడ వెయిట్ చేస్తాం కదా అక్కడికి వెళ్ళాను. మొత్తం టైం సరిపోయింది. సో మొత్తానికి 8:10, 8:15కి నెక్స్ట్ ఫ్లైట్ కూడా తీసుకున్నాము మెల్బోర్న్కి. ఈ ఫ్లైట్ మచ్ బెటర్ అనమాట, స్పేషియస్గా ఉంది, కొంచెం కంఫర్ట్గానే ఉండింది. అప్పటికి ఇంకా నిద్ర లేక నైట్ సరిగా నిద్ర వచ్చేస్తుంది అనమాట బాగా. వెళ్ళగానే పడుకున్నాను నేను, ఒక 1.5-2 hours పడుకున్నాను. టేక్ ఆఫ్ అవుతుంటే నిద్ర వస్తుంది, పడుకున్నాను. ఇంక తర్వాత వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఫుడ్ ఇచ్చారనమాట. మళ్ళీ క్రొసెంట్, బ్రెడ్, జామ్, బటర్ అవి ఇచ్చారు. చెప్పాను కదా, ఫుడ్ నాకు పెద్దగా నచ్చలేదు, బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. బట్ స్నాక్ ఐటమ్స్ తిన్నాను, బ్రెడ్ అండ్ బటర్, క్రొసెంట్ తిన్నాను, ఇంకా ఫ్రూట్స్ తిన్నాను అనమాట. ఆకలేం అవ్వలేదు, ఎందుకంటే కొంచెం స్నాక్ ఐటమ్స్ తీసుకుంటున్నా కాబట్టి. అండ్ ఇంకా మూవీ నిద్రపోయి లేచాను, నిద్ర కూడా సరిపోయింది కొంచెం. ఇంకా సర్లే ఏమన్నా మూవీస్ చూద్దామని
ఇది ఒక ఫ్లైట్ వ్యూ బ్యాక్ వ్యూ కనిపిస్తుంది కదా, అది చూస్తాను అనమాట ఎలా ఉంటుందని. ఇంకా మూవీస్ ఏమన్నా చూస్తే కియన్కా ఉందన్నమాట, కరీనా కపూర్ అండ్ అర్జున్ కపూర్ ఉంది కదా, కియన్కా చూశాను. చూస్తూ మళ్ళీ లంచ్ టైం కూడా అయిపోయింది, లంచ్ తీసుకొచ్చారు. ఇదేమో ఆబ్వియస్లీ థాయ్ ఫుడ్. లంచ్ కొంచెం బెటర్గానే అనిపించింది. సమ్ స్వీట్ స్నాక్ ఐటమ్ క్రీమ్ లాగా ఏదో పెట్టారు, కేక్ క్రీమీగా ఉంది, అది బాగానే ఉంది. తినేసాను, మూవీ కంప్లీట్ చేసాను మొత్తానికి. బాగా చలేసింది అనమాట. యాక్చువల్లీ స్వెటర్ వెళ్ళి మంచి పని చేసా అనిపించింది. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. కాసేపు నిద్రపోయాను, అది ఇది టైంపాస్ చేసాము మొత్తానికి. ఇంకా ఆల్మోస్ట్ 12 minutesలో మెల్బోర్న్లో రీచ్ అవుతాము. ఆల్మోస్ట్ దేర్ 1-2 minutesలో ఫ్లైట్ ల్యాండ్ అవబోతుంది. రీచ్ అయిపోయామన్నమాట మెల్బోర్న్ ఎయిర్పోర్ట్. మళ్ళీ ఇక్కడ కూడా సమ్ కస్టమ్ చెక్ ఇన్ ఇంకా ప్రాసెస్ ఏదో ఉంటుంది కదా, సో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా కొంతమందిని ఏంటంటే వాళ్ళు చెక్ చేస్తారనమాట. కొంచెం ర్యాండమ్గా ఒక 5 to 10 peopleని సైడ్ పిలిచి జస్ట్ డాగ్తో స్మెల్ అంటే ఫుడ్స్ ఏమైనా తీసుకొచ్చారా వాళ్ళు చెక్ చేస్తారనమాట ప్రాపర్గా. సో అట్లా చెక్ ఇన్ జరుగుతుంది ఇక్కడ. మొత్తానికి వచ్చేసాను, మెల్బోర్న్ రీచ్ అయిపోయాను. సతీష్ వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు, ఇంటికి వెళ్ళిపోయాము ఫైనల్గా. ఐ రీచ్డ్ ఆస్ట్రేలియా, లాంగ్ వెయిట్ ఆఫ్టర్ మై మ్యారేజ్. సో ఫైనల్గా వచ్చేసాను ఆస్ట్రేలియా. అండ్ వీసా వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.